అమాయక తమ్ముడు, తెలివైన అన్న. ఒక గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు నివసించేవారు. అన్న చాలా తెలివైనవాడు. తమ్ముడు మాత్రం చాలా అమాయకుడు. వాళ్ళ నాన్న వయసు ముదిరి ఒకరోజు ఇద్దర్నీ పిలిచి ఇలా అన్నాడు. నాన్నలారా, నా దగ్గరున్న ఆస్తులు మీరిద్దరూ పంచుకోండి. గొడవల్లేకుండా సుఖంగా ఉండాలి అని చెప్పి 3 వస్తువులిచ్చాడు. అవేమిటంటే ఒక దుప్పటి, ఒక మామిడి చెట్టు, ఒక ఆవు. అన్నదమ్ములిద్దరూ సరే అని పంచుకోవడం మొదలుపెట్టారు. మొదట దుప్పటి దగ్గరికి వెళ్లారు. అన్న తమ్ముణ్ణి చూసిలా అన్నాడు. దుప్పటి నేను రాత్రి వాడుకుంటాను. నువ్వు పగలు వాడుకో తమ్ముడు. తమ్ముడు అమాయకంగా సరే అన్నయ్యా అని ఒప్పుకున్నాడు. తర్వాత ఇద్దరూ మామిడి చెట్టు దగ్గరికి వెళ్లారు. అన్న మళ్ళీ ఇలా అన్నాడు. చెట్టు పైభాగం నాది, క్రింది భాగం నువ్వే తీసుకో. తమ్ముడు ఏమాత్రం ఆలోచించకుండా సరే అన్నయ్యా అని చెప్పాడు. తరువాత ఆవు దగ్గరికి వెళ్లారు. అన్న చివరిసారిగా ఇలా అన్నాడు. ఆవు ముందు భాగం నీది తమ్ముడు, వెనుక భాగం నాది. ఇది విన్నా కూడా తమ్ముడు నవ్వుతూ సరే అన్నయ్యా నన్నాడు. కొన్ని రోజులు గడిచాయి. రాత్రి చలి పెరిగితే అన్న దుప్పటి వేసుకుని హాయిగా నిద్రపోయేవాడు. పగలు ఎండలో తమ్ముడికి దుప్పటి అవసరమే ఉండేది కాదు. మామిడి చెట్టులో ఫలాలన్నీ పైభాగంలోనే ఉండడంతో అన్న తినేవాడు. తమ్ముడికి కిందపడే ఆకులే మిగిలేవి. ఆవు పాలిచ్చేది ముందు భాగంలోనే. తమ్ముడికి పాల దొరకలేదు. అన్న మాత్రం వెనుక భాగం వల్ల లాభం పొందేవాడు. అప్పుడే తమ్ముడికి అర్థమైంది. అన్నయ్య నన్ను మోసం చేశాడు కాదు, నా అమాయకత్వమే నాకు నష్టం చేసింది. అప్పటినుంచి తమ్ముడు ఆలోచించి మాట్లాడటం, తన హక్కుల కోసం నిలబడటం నేర్చుకున్నాడు. కథ బోధ: అమాయకత్వం మంచిదే, కాని తెలివి లేకపోతే మనకే నష్టం. ప్రతి విషయాన్ని ఆలోచించి ఒప్పుకోవాలి.